పత్రికా మిత్రులకు నమస్కారం. ఈరోజు ఈ పత్రికా సమావేశాన్ని ఉద్దేశించి అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి ఉత్సవ కమిటీ ఖమ్మం అధ్యక్షులు శ్రీ దుద్దుపూరి వెంకటేశ్వరరావు గారు, అలాగే నేను మందడపు ప్రభాకర్ రెడ్డి, కమిటీ ప్రధాన కార్యదర్శి, అలాగే కమిటీ ఉపాధ్యక్షులు వడ్లమూడి సురేష్ గారు, కమిటీ కోశాధికారి పల్లెంపాటి రమేష్ గారు, కమిటీ కార్యదర్శి పోతుల వీర చంద్రశేఖర్, అలాగే కమిటీ కార్యదర్శి గెలమందల మధు గారు, అలాగే కమిటీ సభ్యులు గౌడబోయిన కృష్ణ గారు. ముఖ్యంగా అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి ఉత్సవాల గురించి మా అధ్యక్షులు వారి మాటల్లో చెప్తారు. పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. దేశవ్యాప్తంగా అటల్ బిహారీ వాజ్పేయి గారి శత జయంతి ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. ఆ కార్యక్రమాల్లో భాగంగా మన ఖమ్మంలో కూడా వాజ్పేయి గారి శత జయంతి ఉత్సవాలు జరిపితే బాగుంటుందని చెప్పేసి మా కమిటీ సభ్యులు అందరం భావించిన తరుణనే ఈ కార్యక్రమాన్ని చేయడానికి ఒక పథకాన్ని తయారు చేసుకున్నాం. వాజ్పేయి గారు ఖమ్మం జిల్లాకి 2 సార్లు వచ్చారు. వారిని స్వయంగా దగ్గరగా ఉండి చూడటం, వారి ఉపన్యాసం వినటం మాకు కలిగినటువంటి భాగ్యం. ఆ స్ఫూర్తితోనే ఖమ్మం జిల్లాలో వారి శత జయంతోత్సవాలు జరిపించాలనే కాంక్షతోని ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. భారతదేశం కోసం స్వాతంత్రం రాకముందు, స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా నిరంతరం నిర్విరామంగా ప్రజాస్వామ్యం కోసం, దేశ ప్రజల కోసం ప్రతిపక్ష నేతగా, ప్రధానమంత్రిగా అనేక బాధ్యతలు నిర్వహించి దేశంలో అనేక మార్పులకి సంకేతకంగా నిలబడి దేశ ప్రజలకి అభిమాన పాత్రతని సంపాదించుకున్నారు వారు. ఆయన భారతదేశానికి నూతన దిశా మార్గాన్ని ప్రేరేపించారు. వారు పరిపాలించినటువంటి పీరియడ్లో సుపరిపాలన ప్రవేశపెట్టడం ద్వారా భారతదేశాన్ని ఒక మంచి దేశంగా, మంచి పరిపాలనా వ్యవస్థకి రూపకల్పన చేసినటువంటి మహానుభావుడు. అలాంటి వ్యక్తిని శత జయంతోత్సవాల సందర్భంగా స్మరించుకోవడం ఉత్తమమైనటువంటి పద్ధతి అనే ఉద్దేశంతోనే మేము ఈ కార్యక్రమాన్ని తలపెట్టాం. ఈ కార్యక్రమంలో భాగంగా ఇది సంవత్సరం పొడుగుతా జరుగుతూ ఉంటుంది. ఈ కార్యక్రమంలో భాగంగా మార్చి 1వ తారీఖు నాడు ఆదివారం ఎస్ఆర్ గార్డెన్స్లో ఒక పుస్తక ఆవిష్కరణ, అటల్జీకి అక్షర నీరాజనం అనేటువంటి పుస్తక ఆవిష్కరణ కోసం తెలుగు బిడ్డ మాజీ ఉపరాష్ట్రపతి అయినటువంటి వెంకయ్యనాయుడు గారు మన ఖమ్మం నగరానికి వస్తున్నారు. వారు ఈ అటల్జీకి అక్షర నీరాజనం అనేటువంటి పుస్తకాన్ని ఆవిష్కరిస్తారు. తదుపరి అనేక సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఉంటాయి. ఇది ఖమ్మానికి ఒక గొప్ప గౌరవపూర్వకమైనటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి కార్యక్రమంగా దీన్ని తీర్చిదిద్దాలని భావించాం. ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు, వ్యవసాయ శాఖ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారు, రెవెన్యూ శాఖ మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా రామస్థానం రఘురామరెడ్డి గారు, స్థానిక పార్లమెంటు సభ్యులు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నారపరాజు రామచంద్రరావు గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమంలో యువతరానికి భారతదేశం యొక్క విలువలు, రాజకీయాల్లో ఉన్నటువంటి అనైతిక పద్ధతుల్ని వినాలి, ఒక మంచి పందాలో ప్రజాస్వామ్యాన్ని నడిపించుకుంటే అది మన భారతదేశానికి ఒక శ్రీరామరక్షగా నిలుస్తుంది అనే విషయం యువతరానికి తెలియజేయడం కోసం చేపట్టినటువంటి కార్యక్రమం ఇది. ఈ కార్యక్రమంలో కవులు, కళాకారులు, ప్రజలు, వాజ్పేయి గారి అభిమానులు, వెంకయ్యనాయుడు గారి అభిమానులు అందరూ ఇచ్చేసే కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతూ ఈ కార్యక్రమంలో ప్రభాకర్ రెడ్డి గారిని తక్కిన విషయాలను కవర్ చేయవలసిందిగా కోరుతున్నాను.
ఈ కార్యక్రమంలో వీరితో పాటు ఎస్టీ కమిషన్, జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు హుస్సేన్ నాయక్ గారు, అలాగే జాతీయ బీజేపీ నాయకులు పొంగులేటి సుధాకర్ రెడ్డి గారు, బీజేపీ రాష్ట్ర కోశాధికారి దేవకి వాసుదేవరావు గారు, అలాగే ఖమ్మం జిల్లా బీజేపీ అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు గారు, రాజ్యసభ మాజీ సభ్యులు కరికపాటి మోహన్ రావు గారు కూడా పాల్గొనడం జరుగుతుంది. ఇదే వేదిక మీద మన ఖమ్మం చరిత్రని వచ్చిన అందరికీ తెలియజేయడం కోసం ఒక చిన్న ప్రయత్నం చేయడం జరిగింది. గత కొన్ని వందల సంవత్సరాల చరిత్ర మొత్తాన్ని ఒక రూపకంగా, నృత్య రూపకంగా ఒక కవి రచించిన గేయాన్ని నృత్య రూపకంగా మలిచి అది ఆ వేదిక మీద వెంకయ్య నాయుడు గారి చేతుల మీదుగా ఆవిష్కరించడం జరుగుతుంది. ఆ నృత్య రూపకం ఆ వేదిక మీదతో పాటు అటల్జీకి నివాళి అనే గేయాన్ని కూడా నాయుడు గారి చేతి మీదుగా ఆవిష్కరించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాలతో పాటు ఇంకొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించడం, ఇవన్నీ మన ఖమ్మం చరిత్ర కూడా మనతో పాటు మన భవిష్యత్ తరాలకి గుర్తుండిపోయే విధంగా దాన్ని రచన చేయడం జరిగింది. దాన్ని సినీ సంగీత దర్శకులు బల్లేపల్లి మోహన్ గారు కూడా దానికి సంగీత దర్శకత్వం వహించారు. వారు మన ఖమ్మం బిడ్డ. వీరందరి అవకాశాలు, అవసరాలు అన్నీ ఉపయోగించుకొని ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో ప్రజలు ఇచ్చేసి కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా, అలాగే అటల్జీకి నివాళులు అర్పించవలసిందిగా కోరుతూ అందరికీ నమస్కారం, ధన్యవాదాలు.